బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మన ఇంట్లో ఉన్న అక్క చెల్లి బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా కామెంట్ చేస్తే ఎంత కోపం వస్తుంది. బయట దేశం నుంచి మన దగ్గరకు వచ్చారంటే ఆతిథ్యం వహించే దేశం అయినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి. అలా లేకుండా హైదరాబాద్ చార్మినార్ దగ్గర విదేశీ యువతులపై చాలా దారుణమైన మాటలు, వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులు చేసి ఆ యువతి వీడియో కూడా తీసిపెట్టింది. అంటే మనం కదా చాలా జాగ్రత్తగా వాళ్ళని పంపించాలి, ఎందుకని అంత దరిద్రంగా నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడడం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. భారతదేశం అంటేనే మనం అందరినీ ఎంతో చక్కగా పిలిచి వాళ్ళని చూసుకొని ఆతిథ్యం ఇచ్చి పంపిస్తూ ఉంటాము. వచ్చిన యువతుల మీద మన ఇంట్లో వాళ్ళలాగే వాళ్ళు కూడా అలా గలీజ్గా మాట్లాడడం, వెకిలిగా నవ్వడం, అట్లా కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కరెక్టే కాదు, ఎంతవరకు అనేది కూడా కాదు. ఇప్పుడు అసలు మరీ జులాయితనం పెరిగిపోవడానికి కారణం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. ఏ పని పాట లేకుండా అలా ఖాళీగా జులాయిగా బేవర్స్గా తిరగటం వల్ల వాళ్ళ మైండ్ చిల్లరగా పనిచేస్తుంది. ఇప్పుడు యూత్ ఇప్పుడు ఎంతో కొంత చదువుకుంటున్నారు కదా, అట్లీస్ట్ 10th అయినా చదువుతున్నారు కదా. మరి 10th క్లాస్ లెవెల్ వరకు మంచి మంచి పాఠాలే చదువుకుని ఉంటారు. స్కూల్లో టీచర్స్ కూడా మంచి నేర్పిస్తారు అనుకుందాం, సాధ్యమైనంత వరకు వాళ్ళు మంచిగా ప్రయత్నిస్తారు. మరి అలాంటి విద్యాబోధనని వాళ్ళు పొంది ఉన్నప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు నువ్వు అన్నట్టు అక్క చెల్లెలనైతే ఎవరన్నా పక్కింటోడు చూస్తే వాడి మీదకి వెళ్తాడు కర్ర కత్తో తీసుకుని. మరి నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఒక గ్రూప్ లాగా ఉండి వేరే అమ్మాయిల మీద అటాక్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి విదేశీయులు ఇప్పుడు వాళ్ళు టూర్లకు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇదంతా వాళ్ళు ఇండియా చూడాలని ఒక ఇంట్రెస్ట్ తోనే వస్తారు. మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆ తాపత్రయంతోనే కదా మన మిస్ వరల్డ్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ గురించి తెలియాలి అనే కదా. ఇప్పుడు బతుకమ్మ కూడా అలాగే చేయాలని ప్రపోజల్ పెట్టారు. మరి ఎంతవరకు చేశారో నాకు సరిగ్గా తెలీదు. మరి ఇవన్నీ ఆయన కష్టపడి ప్రపంచానికి ఒక ఐడెంటిటీ చూపించాలి మన తెలంగాణ అని పాటుపడుతున్నప్పుడు ఒక్క తెలంగాణనే కాదు, ఏ స్టేట్ అయినా సరే ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందాలి అని ప్రయత్నాలు ఇప్పుడు పదవిలోకి రాగానే వాళ్ళు ఫస్ట్ చేసేది ఫారిన్ ట్రిప్పే. అవును, విదేశ మంత్రులతో కలవడము, ప్రెసిడెంట్స్ తో కలవడము, ఒక మంచిగా సంబంధం పెంచుకోవడానికి తగిన మాటలు వాళ్ళని చేస్తున్నారు. వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చేసేటట్టుగా అనుమతులు తీసుకోవడం, ఇవి ఇలా పాటుపడుతున్నప్పుడు వాళ్ళు ఏ ఇంట్రెస్ట్ తో వస్తారు? కట్ చేస్తే పక్కన పెడితే ఉద్యోగాలు లేవో అని ఏడుస్తున్నాం కదా మనం. అలా ఏదైనా అలాంటి కంపెనీలు వస్తే కూడా వాళ్ళు ఒప్పందాలు చేసుకుని మన ఇండియాలో కంపెనీలు పెడితే కూడా మనకి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా రాదు కదా. మన కోసమే ఇటు వీళ్ళు అటు ఫారినర్స్ కూడా ముందుకు వస్తున్నారు అని అంటే అది మన కోసమని ఎందుకు ఆలోచించరు? అంటే ఎవరన్నా ఒక వ్యక్తి డిఫరెంట్గా కనిపిస్తే అటాక్ చేయడమేనా? ఇప్పుడు వాళ్ళు వస్తారు మన ఇండియా చూడాలి, దీని గురించి వెళ్ళి వాళ్ళు అక్కడ చెప్పినప్పుడు కదా ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అది ఎందుకు జ్ఞానం ఉండట్లేదు యూత్కి? యూత్ నేను చెప్తున్నాను, యూత్ పనికి మాలిన ఏమని చెప్పాలి, డాఫర్లాగా తయారవుతున్నారు. శుద్ధ సొంటలు అంటారు కదా, అట్లా తయారవుతున్నారు. అసలు ఆ బ్రెయిన్ కి పనే లేదమ్మా. వాళ్ళు ఇబ్బంది పడుతున్నా కూడా అలా కామెంట్ చేస్తున్నారు, ఎంత బాధపడతారు. అసలు ఆ బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆలోచనల్ని బయటకు తీయట్లేదు, వాళ్ళు క్రియేటివిటీని బయటకు తీయట్లేదు. వాళ్ళకున్న భాష ఏదైతే వస్తుందో ఆ భాష వాళ్ళకి నోట్లో మాట్లాడటం వస్తుంది, ఆ మాట తర్వాత కాళ్ళు చేతులు కళ్ళు నోరు ఇవే పనిచేస్తున్నాయి, బ్రెయిన్ పని చేయట్లేదు. బ్రెయిన్ పనిచేసినప్పుడు క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. అసలు ఆలోచనలు మన థాట్ ప్రాసెస్ మీదే మన లైఫ్ కానీ ఒక దేశ ప్రగతి కానీ ఆధారపడి ఉంటుంది. మనం ఎట్లా ఆలోచిస్తామో అట్లా జరుగుతుంది కదా. బుద్ధి కనుక మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుందట, బుద్ధి చెడు ఆలోచిస్తే చెడే జరుగుతుంది. మన ఆలోచన బుద్ధి మీదే ఆధారపడి ఉన్నప్పుడు వీళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారు? అది చెడుకే ఉపయోగిస్తున్నప్పుడు చెడు జరుగుతుంది అక్కడ. అదే కానీ ఇప్పుడు మన స్టేట్ కోసం మనం ఆలోచించి ఒక మంచి పద్ధతిగా ఉన్నప్పుడు మన డెవలప్మెంట్ మనమే తెచ్చుకోగలిగిన వాళ్ళు అవుతాం కదా. ఇప్పుడు విదేశీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూస్తున్నారు, ఆ చార్మినార్ ఏరియాలో వస్తూ ఉంటారు, అది మంచి హిస్టారికల్ ప్లేస్ కాబట్టి. వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఏదైనా నేను హెల్ప్ చేయనా అని అడుగుతారా? లేకపోతే వాళ్ళని కామెంట్ చేసి అసభ్యంగా మాట్లాడి, అంటే మీ నవ్వులు, మీ చూపులు, మీ యొక్క ప్రవర్తన వాళ్ళకి అర్థం కాదా?
ఇప్పుడు భాషలు వేరైనా భావాలు ఒకటే అంటారు. అంతేగా. ఇప్పుడు ఏ కంట్రీ తీసుకున్నా భాష వేరుంటుంది, భావ ప్రకటన అనేది ఒకలాగానే ఉంటుంది. చూడండి కావాలంటే ఖచ్చితంగా భాష వేరు అనేది, ఎమోషన్స్ కానీ భావ ప్రకటన ఏదైనా ఒకలానే ఉంటుంది. మరి వీళ్ళ వీళ్ళ ప్రవర్తన వాళ్ళకి అర్థం కాదా? అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వేడి తట్టుకోలేరు, అక్కడ కూడా వాళ్ళు అలాంటి బట్టలే వేసుకుంటారు. ఇక్కడ వేడి తట్టుకోలేరు కాబట్టి ఇంకొంచెం ట్రాన్స్పరెంట్, ఇంకొంచెం చిన్న బట్టలు వేసుకుంటారు వాళ్ళు. అంత మాత్రం చేత మీ చూపుల్లో తేడా ఉంది కాబట్టే మన ఇక్కడ ఆడపిల్లలు మీకు బలైపోతున్నారు. అంతే కదా, మీ చూపులు మీ ఆలోచనలు తేడా ఉండబట్టే మన ఆడపిల్లలు వయోభేదం తేడా లేకుండా అందరూ బలైపోతున్నారు. అవును. 10 ఏళ్ల పిల్లాడికి ముసలమ్మ బలవుతుంది, ముసలాడికి 10 ఏళ్ల పిల్ల బలవుతుంది. ఎందుకు? మీ ఆలోచనలు, మీ యొక్క చూపులు, మీ భావాలు అలా ఉన్నాయి కాబట్టి. మరి ఇంకా విదేశీ ఏంటి, మన ఏంటి, మీ బుద్ధులు అన్ని చోట్ల బయటపడతాయి. మరి మనోళ్ళు ధైర్యం చేయలేరు ఏదైనా కంప్లైంట్ చేయడానికి కానీ, దాన్ని బయట పెట్టడానికి కానీ ధైర్యం చేయట్లేదు. వాళ్ళకి అది వెనతో పెట్టిన పుట్టుకతో వచ్చిన విద్య. ఏదన్నా ఉంటే దాన్ని మనం డిఫైన్ చేసుకోవాలి, దాన్ని అటాక్ చేయాలి అనేది వాళ్ళకి పుట్టుకతో వచ్చిన లక్షణం వాళ్ళకి. అంతే కదా, అది మన హక్కు. మనకి ఈగ దోమ కుట్టిందంటే వెంటనే కొడతాం. ఎందుకు? మన స్కిన్ అది డ్యామేజ్ చేస్తుంది, వెంటనే ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదే వాళ్ళు చేసేది కూడా అదే. అది వాళ్ళు వెంటనే అతను రిక్వెస్ట్ చేశాడంట బ్రదర్ అని చెప్పి. ఎందుకు? వాళ్ళు కూడా చూడండి, బి రోమన్ ఇన్ రోమ్ అన్నారు. అది వాళ్ళు పక్కా వాళ్ళు ఆచరిస్తారు. మనం ఏ దేశం వెళ్ళామో అక్కడవి మనం యాక్సెప్ట్ చేయాలి, ఒబే చేయాలి, టాలరేట్ చేయాలి అనేది వాళ్ళకి తెలుసు ఆ రూల్స్. అందుకని ఏం చేశాడు, అదే వాళ్ళ దేశంలో అయితే గందిస్తాడేమో, కానీ ఇక్కడ ఏం చేశాడు, రిక్వెస్ట్ గా వచ్చాడు. బాబు అట్లా వద్దు బ్రదర్ అని మాట్లాడినప్పుడు ఆపాలా వీడు? ఆపకుండా ఇంకా ఎక్కువ చేశాడు. చేసినప్పుడు అతను ఏం చేశాడు, లాభం లేదని చెప్పి వీడియో తీశాడు. కరెక్ట్ గానే ప్రొసీడ్ అయ్యాడు అతను. ప్రొసీడ్ అయ్యి దీంట్లో మనకి మీడియాలో పెట్టినప్పుడు మన సజ్జనార్ గారు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఏం చేయాలి, కఠినమైన శిక్ష ఇవ్వాలి. అవును. ఈక్వల్ టు ఏదన్నా యావజ్జీవం వేస్తారు కదా, అది ఎవరికి వేస్తారు? హత్యానేరం చేసిన వాళ్ళు, ఇంకోటి దానికి వేస్తారు. ఇలాంటి దేశద్రోహులే కదా మరి వీళ్ళు. దేశద్రోహానికి కూడా అటువంటి శిక్షలే వెయ్యాలి. మరి బుద్ధి వచ్చేది ఎట్లా మిగతా వాళ్ళకి? ఇప్పుడు వీడు చేస్తాడు, రేపు ఇంకొకటి చేస్తాడు. అరే మన ఆడవాళ్ళ నుంచి ఉంటేనే వయస్సు తేడా లేకుండా నోటుకు వచ్చినట్టు, చేతికి కంటికి వచ్చినట్టు, నోటుకు వచ్చినట్టు కన్ను గీటడం, నోటితో మాట్లాడటము, సైగలు చేయటము, వెకిలి మాటలు, బూతు మాటలు. అందులో వాళ్ళకి పాప అర్థం కాకపోయినా సంథింగ్ బ్యాడ్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది కదా. మరి ఇలాంటి వాళ్ళని ఏరేయాలి కదా. సజ్జనార్ గారికి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఇలాంటి కుర్రవాళ్ళని ఎంకరేజ్ చేయకండి సార్. వీళ్ళకి కఠినమైన శిక్షలు వేయండి. వీలైతే అసలు ఎక్కువ కాలం వీళ్ళకి ఇంప్రిజన్మెంట్ ఉండాలి. నేను యావజ్జీవం అని నేనంటే అది చెల్లుతుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం కఠినమైన శిక్షలు వీళ్ళకి వేయాలి. మిగతా కుర్రవాళ్ళకి బుద్ధి రావాలి. ఎందుకంటే వాళ్ళ టైంని, వాళ్ళ కాన్సన్ట్రేషన్ని, వాళ్ళ ఏజ్ని అన్నీ కూడా వాళ్ళ ఫ్యూచర్ మీద పెట్టుబడి పెట్టుకోవాలి. అరే ఉద్యోగం లేదు, గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుంది, జనం అన్ని స్టేట్ల నుంచి, అన్ని చోట్ల నుంచి వచ్చేసి ఇక్కడ డంప్ అవుతున్నప్పుడు ఉన్న వేకెన్సీస్ ఎంతమందికి ఇవ్వగలుగుతారు? స్వయం ఉపాధి లేకపోతే క్రియేటివిటీ ఉపయోగించి ఏదైనా ఇంకొకటి చేయటమా? ఇలాంటివి సొంతంగా ఏమైనా చేసుకోవాలి ఉద్యోగం వచ్చే వరకు. అఫ్కోర్స్ అది రాకపోతే కూడా పర్మనెంట్గా మనం ఏం చేసుకోవాలనే ఆలోచనలు కుర్రాళ్ళకి రావట్లేదు. ఆ వచ్చే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇవ్వటము, వాళ్ళకి ఏదైనా ఏమంటారంటే క్లాసెస్ ఏమన్నా తీయటము, ఇలాంటివి వర్క్షాప్స్ నిర్వహించడం లాంటివి ఖచ్చితంగా చేయాలి. చేస్తే వాళ్ళకి నిజమే మా ఫ్యూచర్ ఏంటనే ఆలోచన అప్పుడైనా కలుగుతుందేమో. అంతేగాని వీళ్ళని గాలికి వదిలేసి ఏదో తప్పు చేసిన వాడిని ఒకరిని పట్టుకుని, దట్టు విదేశీయులకు ఏదో జరిగిందని చెప్పి మాత్రమే శిక్ష కాకుండా మన 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 స్టేట్, మన ఆడపడుచులకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ కూడా నష్టం చేకూరుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళ వల్ల పర్మనెంట్ గా ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చి దీనికి ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షిస్తే అబ్బాయిలందరూ కూడా సరైన దారిలో ఉంటారని నేను విన్నపం చేస్తున్నాను అనమాట. సో అందరూ కూడా మిగతా వాళ్ళు వీళ్ళని చూసి మనం అలా పని చెయ్యకూడదు అనే బుద్ధి తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఇలాంటి విషయాల్లో పిల్లలు తప్ప, లేకపోతే అంత గారాబంగా పెంచినందుకు తల్లిదండ్రులు తప్ప మ్యామ్? పిల్లలు ఒక ఏజ్ వచ్చే వరకు, బాధ్యతలు వచ్చే వరకు వాళ్ళకి ఏం తెలియదు. అంతా డిమాండ్ చేయడం, అడగడం వరకే నా హక్కు అనుకుంటారు. ఇంకా కొంచెం ముదిరిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కన్నందుకు ఎందుకు ఇవ్వరు అని అలా కూడా వాదిస్తున్నారు.
అంటే వాళ్ళకి విచక్షణ జ్ఞానం లేకుండా ఎట్లా మాట్లాడతారు. దానికి బాధపడో లేకపోతే ఇంకొకటి బెదిరిస్తున్నారు కూడా సూసైడ్ చేసుకుంటామని. ఇలా బాధపడో భయపడో అయ్యో పిల్లలు లేకపోతే మేము బతకలేము అన్న ఒక ఫ్యూచర్ దిగులు ఒకటి ఉంటుంది కదా, దాని వల్లనో వాళ్ళు లొంగిపోయి ఎలాగోలా వాళ్ళకి అమర్చి పెడుతున్నారు అన్ని. బైక్ అంటే ఇవాళ రేపు బొమ్మ బైక్ కాదు కదమ్మా, లక్షలు. ఇప్పుడు మనం వైజాగ్ అదేం ఊరు, ఆయన ఆటో డ్రైవరు, ఆటో నడుపుతూ ఉంటాడు ఆయన. నువ్వు కానీ దసరా రోజుకి నాకు బండి కొనివ్వలేదా నేను చచ్చిపోతా, నేను వెళ్ళిపోతా అని అంటే, ఆగ్రానైనా 2 రోజులు నేను ఆటో డ్రైవర్ని ఎక్కడి నుంచి తేవాలి, నువ్వు కోరుకున్న బండి చాలా కాస్ట్లీయెస్ట్ అనమాట, 2,50,000 సమ్ చేంజ్. అంత పెట్టి కొనాలంటే ఉద్యోగస్తులకు కాస్త కోస్త డబ్బు ఉన్న వాళ్ళకే కష్టం. అలాంటిది రోజుకు 600-700 సంపాదించే ఒక ఆటో డ్రైవరు ఎలా తీసుకొచ్చి ఇవ్వగలడని ఆ అబ్బాయి అసలు ఆలోచించాడు. నీ చావు నువ్వేమైతే నాకెందుకు, నా కోరికలు తీరాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒకప్పుడు స్నేహం కూడా సమస్థాయిలో చూసి స్నేహాలు చేసేవారు. ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళతో, లేని వాళ్ళతో, ఇంకా చెప్పాలంటే కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళకు గ్రూప్స్గా ఉండటము అలా జరిగేది. ఇప్పుడు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు దాదాపుగా కలిసిమెలిసి స్నేహాలు తిరగడం చేయటం వల్ల వీళ్ళు ఒక దగ్గరకు వెళ్ళాలి అని అంటే, అరే ఆ స్థాయికి నేను వెళ్ళగలనా లేదా, ఐ మీన్ నేను తగునా లేదా అని ఆలోచించుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పబ్కి వెళ్ళాలి, వాడు వెళ్తాడు, డబ్బులు ఉన్నాయి, నువ్వు ఎలా వెళ్తావు, ఒకటి భిక్షతో నువ్వు వెళ్ళాలి, అది అవసరమా నీకు? అట్లీస్ట్ అక్కడ నీ వ్యక్తిత్వం కూడా నీకు ఏమీ గుర్తు చేయటం లేదంటే నీ వ్యక్తిత్వం అసలు ఎట్లా ఉంది, నీ యొక్క స్థితిగతులు మర్చిపోయి పెద్దవాడితో కలిసి నువ్వు పబ్బులకి వెళ్తావు. అలాగే వాళ్ళ బైక్ మీద కొద్ది రోజులు తిరిగినప్పుడు నీ కోరిక ఏమవుతుందంటే, నేను కూడా అలాంటి బైక్ కొనుక్కు నేను సొంతంగా తిప్పాలి, గాడిదగుడ్డు వాడి వెనకాల నేను వెళ్ళేదేంటి అనే ఈగోస్ అక్కడ వచ్చేస్తాయి వాళ్ళకి. అంతేగాని వాడి స్థాయి వేరు, నా స్థాయి వేరు అనే ఆలోచనలు వాళ్ళకి తెలియదని చెప్పాలి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అలా చెప్పి పెంచట్లేదమ్మా, మన స్థాయి ఇది నాన్న లేదు. నన్ను అడిగితే చాలా మంది చెప్పట్లేదు. ఎవరైనా కొంతమంది చెప్తున్నారేమో, వాళ్ళని మంచి మార్గంలో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు, అర్థం చేసుకునే పిల్లలు ఉన్నారు, కానీ చెప్పని తల్లిదండ్రులు ఉన్నారు, అర్థం చేసుకోని పిల్లలు ఉన్నారంటే ఇది ఇలాంటి కేసుల వల్ల మనకి బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా. సో అంత పెద్దవాళ్ళతో తిరగడం ఏంటి, లేదు తిరగట్లేదు, చూస్తున్నాము. వాళ్ళు తిరుగుతున్నారు, అంత పెద్ద బైక్ వేసుకుని వెళ్ళిపోతున్నారు. ₹1,00,00,000 2 వీలర్ బైక్ కూడా ఉందట, రేస్ బైక్స్. ఇప్పుడు పవర్ బైక్స్ ఇవన్నీ కూడా. ఈ పవర్ బైక్స్ ఎందుకు, ఇలా అంటే చాలు జొయ్యని వెళ్ళిపోవడం, ఆకాశంలో వెళ్ళినట్టు, పైగా పక్షుల్లాగా ముందుకు వంగిపోయి ఇలా డ్రైవ్ చేయడం చూస్తున్నాం రోడ్డు మీద. వెనకాల కూర్చున్న వాడి పరిస్థితి ఏంటో అగమ్యగోచరం అనమాట. వాడు ఏ క్షణంలో గాలికి ఎగిరి కింద పడతాడో అని నాకు అనిపిస్తుంది. అలాంటి బైక్స్, పవర్ బైక్స్ ఇష్టపడుతున్నారు వీళ్ళు. అది టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సరే వాళ్ళు ఏదో వాళ్ళ డబ్బులు ఉన్నాయి, లగ్జరీగా ఫ్యాషన్గా కొనుక్కుంటారు, కొనుక్కుంటారు మార్చుకుంటారు, ఇది వీళ్ళు వేరు. వాళ్ళతో మనం ఎందుకు పోల్చుకోవాలి అనుకోకుండా, నా ముందు వాడు చక్కర్లేస్తూ తిరుగుతున్నాడు, నిజమే. ఇలా లేని వాళ్ళ ముందు వాళ్ళు కూడా చూసుకో నా బైక్, చూసుకో నా గర్ల్ ఫ్రెండ్, చూసుకో నా ఫ్యాషన్, నా స్టైల్, నా డబ్బు, నా దర్పం అని చూపించే వాళ్ళు కూడా ఉంటారు. దానివల్ల వీళ్ళు హర్ట్ అవుతారు. హర్ట్ అయ్యి నువ్వేనేంటి నేను కూడా కొనుక్కోగలను అని చెప్పి, ఎలా కొనుక్కోగలరు వీళ్ళు? ఏమీ లేదు అక్కడ, చదువు ఇంకా కంప్లీట్ అవ్వదు, ఉద్యోగాలు ఉండవు, ఏమీ ఉండవు, బాధ్యత ఉండదు. అప్పుడు ఎవరు కొనియాలి? తల్లిదండ్రులు కొనివ్వాలి. అప్పుడు ఇంటికి వచ్చి ఏ ఆయుధం ప్రయోగిస్తే మనకు అది వస్తుంది? చచ్చిపోతాను సెంటిమెంట్ మీద బాగా పెద్ద దెబ్బ కొడతారు. కొట్టినప్పుడు తల్లిదండ్రులు కూడా ఇవాళ రేపు ఒక అబ్బాయో ఒక అమ్మాయో, లేదంటే ఒక్కే అమ్మాయో ఒక్కే అబ్బాయో, సింగిల్ చిల్డ్రన్ ఉంటున్నారు. వాళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళు కూడా భయపడతారు, అమ్మో వీడు ఏం పని చేసుకుంటాడు అని. అంటే వీళ్ళు పిల్లల్ని అన్నట్టు చిన్నప్పటి నుంచి మన స్థాయి ఇది అని చెప్పి పెంచాలమ్మా. మనం ఇలా రోజువారీగా మనం కూలి చేసుకుని బ్రతుకుతున్నాము, లేదా ఆటో డ్రైవ్ చేస్తే మహా అయితే నాకు 1000 వస్తాయి, దీంతోనే మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నాను అంటే, మీరు నాకన్నా ఒక స్థాయి, ఒక పై మెట్లో ఉండాలి కాబట్టి చదివిస్తున్నాను. నేను పెద్దగా చదువుకోలేదు, ఆటో మాత్రమే నడుపుతున్నాను, మీరు మీ ఓన్ కారు కొనుక్కునే స్థాయికి మీరు ఎదగాలి, అందుకే ఇంత కష్టపడి చదివిస్తున్నాము అనేది చెప్పటం లేదని అనిపిస్తుంది చాలా మంది. ఎంత గారాబం లేకపోతే అడగడం పోగొట్టి బెదిరిస్తాడు, నేను చచ్చిపోతాను.
ఇప్పుడు ఆ తండ్రి ఏమని మాట్లాడుతున్నాడు, కొనివ్వకపోతే నేను చచ్చిపోతానన్నాడు, కొనిచ్చినా చచ్చిపోయాడు. చచ్చిపోయాడని. అంటే ఇప్పుడు బెదిరింపులకి అసలు ఎప్పుడు కూడా లొంగకూడదు. ఇప్పుడు ఒకటి ఇక్కడ చెప్తాను, తల్లిదండ్రులు అందరూ బాధపడతారు ఈ విషయానికి. కరెక్ట్. నేను కూడా బిడ్డల్ని కన్న తల్లిని, కానీ ఆ సమయం వచ్చేటప్పటికి అందరూ లొంగిపోతారు. ఇప్పుడు అంత బెదిరించే కుర్రాడు, అంత తప్పుదావలో ఉన్న కుర్రాడు, చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రుల్ని కొట్టి సాధించుకున్న వాళ్ళు కూడా ఉన్నప్పుడు అలాంటి బిడ్డలు ఆల్మోస్ట్ చెడిపోయినట్టే. ఇంకా మీద మనకి దేనికి పనికొస్తాడు, వీడు ఎలా ఉన్నా ఒకటే అనుకుని కొనకుండా ఉండాలి. ఇప్పుడు ప్రతిరోజు తల్లిని కొడతారు. ఇప్పుడు యశ్వంత్ కేసు తీసుకుంటే ఒక అబ్బాయి ప్రతిరోజు తల్లిని వచ్చినప్పుడల్లా కొట్టడము, అలాంటి కొడుకు ఉండెంత లేక ఎంత. అలాంటి కొడుకుని ఇంకా రాజాబాబు లాగా చూసి అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వటం వల్లే కదా. అతి గారాబం చేసింది మీరే కదా, చేశారు. భయపడ్డారో గారాబం చేశారో, ఉన్నదంతా వాడికేగా అనుకున్నారో, ఇస్తూ పోయారు. దానివల్ల ఏమైంది, తల్లినే లేపేశాడు. కాబట్టి అలాంటి కొడుకు ఉండటం అవసరమా? అరే నువ్వు బాగుపడితే నా కొడుకు బాగుపడతాడు, లేదంటే చెడిపోతాడు. దానికి నేనేం చేయలేను, ఎంతవరకు నేను చేయగలను అంతవరకు చేయగలను అని ఆలోచించుకున్నట్టయితే వాళ్ళు పిల్లలకి ఏమీ ఇవ్వరు. బాగుపడేవాడైతే ఎప్పుడైనా బాగుపడిపోతాడు. అంత 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆ రూట్లో ఉన్నాడు అంటే వాడు బాగుపడతాడా లేదా అనే డౌట్ మనకు వస్తుంది కదా. అలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయటం అనవసరం. నువ్వు నెలకు 60,000 50,000 ఇచ్చి రూమ్లో పెట్టి చదివిస్తున్నావు, అది ఎందుకు ఇంకా వేస్ట్. చదువు అయిపోయింది, ఖాళీగా కూర్చున్న వాడికి నువ్వు 50,000-60,000 ఎందుకు పంపిస్తున్నావు? ఆ ప్రయత్నాలు ఇక్కడే ఉండి చేసుకో అనాలి కదా. అలాగే ఇప్పుడు బైకులు కొనివ్వటం, ఈ బైకులు ఇలా 2-3 కేసులు చూసాం. ఒక రోజు కూలి పొలంలో పని చేసుకునే ఆవిడ కూడా డబ్బు తీసుకొచ్చి 2 లక్షలు పెట్టి బైక్ కొంది. దీనికి ఒక ఎస్ఐ స్పందించి ఇలాంటి వాళ్ళని, ఆయనతో ఒక ఇంటర్వ్యూ మన ఐడ్రీమ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అది నాకు బాగా అట్రాక్ట్ అయ్యాను. ఏంటంటే, ఎందుకమ్మా మీరు బాధ్యత మరచి ఇలాగ ఎందుకు కొనిస్తున్నారు, తప్పు మీది కదా అని ఆయన అడిగారు సిఐ గారు. అడిగినప్పుడు మాకు పిల్లవాడు ఇలా బెదిరిస్తున్నాడు, ఇలాగా కోరుకుతున్నాడు, వాళ్ళకంటే ఎక్కువ ఏంటి మాకు అని కొనిచ్చాము అని అన్నప్పుడు, మరి వాళ్ళు హెల్మెట్ ధరించరు, లైసెన్స్ ఉండదు, తర్వాత ఏ రకంగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారో, ఏ క్రైమ్స్ చేస్తున్నారో తెలియదు, చదువులు సంకనాకుతున్నాయి, అటకెక్కుతున్నాయి, వాడు బాగుపడట్లేదు అంటే దానికి కారణం మీరే కదా. తర్వాత ఇప్పుడు మీరే బాధపడుతున్నారు అప్పులు తీర్చలేక, తర్వాత మీరే బాధపడతారు. ఎందుకు కొనిస్తారంటే ఆ లేడీస్ 2-3 ఇంటర్వ్యూ చేశారు, రియలైజ్ అయ్యి దాన్ని మళ్ళీ వాపస్ ఇచ్చేసి ఏదైనా సెకండ్ హ్యాండ్ బండి ఒకటి ఏదైనా మామూలు కొని పెడతాము కాలేజీకి వెళ్ళడానికి, ఏదైనా పనులకి తిరగడానికి అని రియలైజ్ అయ్యారు వాళ్ళు. నిజమే కదా, వాళ్ళ స్థాయికి మించి అంత అప్పులు చేసి కొనటం అనేది అనవసరం. ఇంకొకటి ఏంటంటే, ఆయన చెప్పిన దానికి ఒక సిఐగా కానీ ఒక పోలీస్గా కానీ చాలా బాధ్యతాయుతంగా ఆయన మాట్లాడారు, ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నారు. తర్వాత రోడ్డు మీద చాలా మందిని ఆపుతూ ఉంటారు కుర్రాళ్ళని, ఆపినప్పుడు వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. పెద్దవాళ్ళు పిల్లల్ని ఎక్కించుకుని వెళ్ళేటప్పుడు కూడా హెల్మెట్ ధరించట్లేదు, ఇంకా చాలా మంది హెల్మెట్ ధరించట్లేదు, అసలు వినట్లేదు. ఇక్కడికేగా ఈ కాస్తగా ఏమవుతుందంటే ఏమో ఇంట్లో నుంచి బయలుదేరగానే ఏమన్నా అవ్వచ్చు కదా. ఇప్పుడు హెల్మెట్ తలకి దెబ్బ తగిలితేనే ప్రాణం మీదకి వస్తుంది, కాలుకో చేయికో తగిలితే పర్వాలేదు, అది కూడా జాగ్రత్తగా వెళ్ళాలి తగలకుండా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ ఆయన మంచిగా కౌన్సిలింగ్ ఇస్తున్నందుకు ఆయనకి ఐడ్రీమ్ మీడియా తరఫు నుంచి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓకే, బట్ పోలీసులు కూడా మ్యామ్ ఈ మార్నింగ్ టైంలో పిల్లలు వెళ్ళే టైంలో ఎస్పెషల్లీ అందరినీ ఆపి లైసెన్స్ ఉందా లేదా, హెల్మెట్ ఉందా లేదా అని చెక్ చేస్తే ఇంకొంచెం భయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది కదా. చెక్ చేస్తున్నారు, కొన్ని చోట్ల ఏంటంటే డబ్బులతో మేనేజ్ చేసేసి వెళ్ళిపోతున్నారు. ఇది ఏంటంటే బాధ్యత, సమాజం పట్ల ఒక బాధ్యత లేనట్టు. పోలీస్ అంటే రక్షక భటులు అంటారు, అంటే వీళ్ళు రక్షించాలి సమాజాన్ని, ప్రజల్ని రక్షించేవాళ్ళు. వాళ్ళు భక్షించడం అంటే అది ఎంతవరకు కరెక్ట్? మీరు బాధ్యతగా ప్రవర్తించాలి. పోలీస్ శాఖ అందరికీ కూడా నా విన్నపం, ఇలా కనుక అందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించినట్టయితే యూత్లో చాలా మార్పు వస్తుంది, కొంచెం భయం అనేది వస్తుంది. అది పోలీసులు వాళ్ళకే సాధ్యం అని నేనంట. ఇప్పుడు బాగా డబ్బున్నోళ్ళు ఎలాగన్నా మేనేజ్ చేసేస్తున్నారు. ఈ మధ్య తరగతి వాళ్ళు, దిగువ తరగతి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అవన్నీ ఉండవు, తెలీదు. సో వాళ్ళకి భయాన్ని కల్పించినట్టయితే కనుక వాళ్ళు అటువంటి పనులు చేయకుండా ఆగుతారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళ స్నేహం చేయటం అనేది మంచి పద్ధతి. పోలీసులు కూడా ఆ రకంగా వాళ్ళకి ఆపినప్పుడు 4 గట్టి మాటలు చెప్పాలని నేను ఈ ముఖంగా చెప్తున్నాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.